రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లకు ఒక అధ్యక్షుడు కావాలి కాబట్టి ఇలా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షునిగా నీలం భిక్షపతిని ఉద్యమ నాయకుడు గత 20 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని మరి నియమించడం జరుగుతున్నది. అట్లాగే ఎస్సీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా శనిగరపు శివకుమార్ను ప్రకటించడం జరుగుతున్నది. కాబట్టి వారు కార్పొరేషన్ ఉన్నటువంటి పరిధిలో 50 డివిజన్లో 50 మంది అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు నియమించాలి. అట్లాగే ఎస్సీసీఎల్లో కూడా 50 డివిజన్లకు 50 అధ్యక్షులను ప్రకటించి పార్టీకి బలోపేతం చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకొకటి, రామగుండము నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎఫ్ఎల్లో గత ప్రభుత్వంలో మరి రామగుండము నియోజకవర్గమే కాకుండా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరూ అతలకుతలమై కార్మికులు చనిపోయి జైలుకు పోయిన చరిత్ర మరి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఆర్ఎఫ్ఎల్లో ఉంది. కాబట్టి మరి ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ముందు గౌరవనీయులు ఇప్పుడున్న శాసనసభ్యులు నేను ఆర్ఎఫ్సి వల్ల ఉన్న కార్మికులందరికీ న్యాయం చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఈ యొక్క వాగ్దానాన్ని తప్పకుండా మరి నిలబెట్టుకోవాలి. మరి వారికి ఎవరెవరికి ఏం రావాలి, ఎవరెవరికి ఎంత వచ్చింది, పూర్తి స్థాయిలో మరి ఆ కార్మికులకు న్యాయం చేయాలనేది మా టీఆర్ఎస్ పార్టీ డి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక ఇవాళ నిన్న మరి ఆయన ఆత్మహత్య కూడా మళ్ళీ ప్రయత్నం చేసినాడు మరి మన గోదావరి గంగా ఒడ్డు పైన. మరి ఆత్మహత్యలు మరి ఆత్మహత్యలు మరి ఇప్పటికీ తగ్గయా? ఒకవేళ కనుక తగ్గనట్లు ఉంటే మా టీఆర్ఎస్ డి పక్షాన మీ ఆర్ఎస్ఎస్లో మరి మేము తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేస్తామనేది ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రామగుండం అంటేనే కార్మికుల గడ్డ. రామగుండం ఉన్నటువంటి ఏరియాలో ఈ యొక్క కార్మికులకు ఏం అన్యాయం జరిగినా కానీ మా పార్టీ పక్షాన మేము ఊరుకోము. ఎన్టీపీసీ కార్మికులు కావచ్చు, ఆర్ఎఫ్ఎల్ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, జెన్కో కార్మికులు కావచ్చు, ఏ కార్మికులకైనా తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. మేము వాళ్ళకి వచ్చే హక్కుల గురించి కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కానీ మేము ఊరుకోము. తప్పకుండా మీరు ఇలా ఉన్న ప్రభుత్వం కావచ్చు, లేకుంటే గతంలో పైన ఏమన్నా అవకతవకలు ఉంటే గత ప్రభుత్వం కావచ్చు, తప్పకుండా కార్మికులకు మీరు న్యాయం చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. టీఆర్ఎస్ జిందాబాద్, టీఆర్ఎస్ జిందాబాద్, టీఆర్ఎస్ జిందాబాద్.